రూరల్ టూరిజాన్ని గురించి తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వం పల్లెకు పోదామనే నినాదంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్రతువులో భాగంగా కావాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాల్లో రూరల్ టూరిజం ఉంది. అండమాన్ నికోబార్, పాండిచ్చేరి, గోవా లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ ధోరణి విస్తరించింది. రాజస్థాన్లోని ఎడారిలో ఒంటెలు కాసే వ్యక్తితో మాట్లాడడం, అస్సాంలోని గిరిజన జీవితాలను తిలకించడం, కేరళలోని పల్లెలోకి వెళ్ళి బోట్లో వెళ్ళి అక్కడ వైవిధ్యాలను ఆస్వాదించడం, దేశ సరిహద్దుల్లోని బెంగాలీ పల్లెలకు వెళ్ళి అక్కడ పండుగలను చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లికి వెళ్ళి బొమ్మలు చేసే కళాకారులను పలకరించడం, మహబూబ్ నగర్లో మేకలు కాసుకునే అమ్మాయిలతో మాట్లాడించడం రూరల్ టూరిజంలో భాగమే. పట్టణాల్లో నగరాల్లో తిరిగే జనాలు తమ జీవన విధానం బోరు కొట్టి పల్లెల్లో నేచురల్ వాక్ చేయడము, అక్కడి స్పైసీ ఫుడ్ను తింటూ కళ్ళంబడి నీళ్లు దిగటం, అక్కడి జానపదాలను ఆస్వాదించడం, పల్లెలో ఉండే ఒక నిశ్శబ్దాన్ని గుండెలోకి నింపుకోవడం వంటి అనుభవాలను కొంతమంది ఎంజాయ్ చేస్తారు. అలాంటి వారికి మంచి అనుబంధము. అయితే ఈ పల్లెలోని కల్చర్ను చూపించే యువతకు ఇదొక మంచి అవకాశము, ఉపాధి అవకాశం. నాగాలాండ్లోని బొనామపల్లెలో దేశంలో తొలి గ్రీన్ విలేజ్గా ఎంపికైంది. అక్కడ అంగామి గిరిజన తెగ వ్యవసాయ పద్ధతులు, సంస్కృతి చూడటానికి టూరిస్టులు కదిలారు కాబట్టి ఆ రికార్డు అందుకుంది. అస్సాంలోని ముజిలి, ఒడిశాలోని పిపిలి, అరుణాచల్ ప్రదేశ్లోని జీరో వ్యాలీ, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతాల్లో రూరల్ టూరిజం బాగా ప్రాచుర్యం పొందింది. పల్లె ప్రయాణికులకు ప్రాణవాయువుగా నిలిచే రాష్ట్రం కేరళ. వయనాడు, కోజికోడు, మున్నారు, మలప్పురం, కొట్టాయం ఇలా ఎక్కడ చూసినా రూరల్ టూరిజంకి మంచి రూట్ మ్యాప్ చేసింది కేరళీయులే. ఇందుకు కారణం ఉంది. దేశ స్వర్గధామంగా పేరుగాంచిన కేరళలో టూరిజం అనే పదం పురాతనమైనది. రూరల్ టూరిజం అనే పదం వైరల్ కాకముందే పల్లెలోకి టూరిస్టులను నడిపించిన సారథులు వీళ్లే. ఇక మన ఉభయ రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని తాళ్లపాక, కడప, గండికోట, కడప చెక్కబొమ్మలకు ప్రసిద్ధి అయిన ఏటికొప్పాక, అనకాపల్లి, అనంతగిరి, అరకు, అల్లికలకు పేరుగాంచిన నరసాపురం, పశ్చిమ గోదావరి, లేపాక్షి, లంబసింగ, పుత్తూరు, బాపట్ల, ఈస్ట్ ఇలా రూరల్ టూరిజానికి డెస్టినేషన్స్. ఇంకా తెలంగాణలో పోచంపల్లి ఇలా చాలా ఊర్లే ఉన్నాయన్నమాట. వెంకటాపురం, రామప్ప దేవాలయము, గుంజేడు, భద్రాద్రి, కీసరగుట్ట, మేడారం ఇలా దాదాపు 70 పైనే రూరల్ టూరిజం స్పాట్స్ ఉన్నాయి. పల్లె పర్యాటకంలో భాగంగా విడిది చేసేందుకు హోమ్ స్టేలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో 3 చోట్ల, తెలంగాణలో కొండగట్టు, హరిత హోటల్, యాదాద్రి భువనగిరిలో కూడా హోమ్ స్టేలు ఉన్నాయి. ఇలా హోమ్ స్టే ఇవ్వటం వల్ల ఆ ఇంటి మనకు కొత్త సంపాదన మార్గం ఉంటుంది. త్వరలో ఈ హోమ్ స్టేల సంఖ్య మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది.